అనంతరెడ్డి గారు కర్నూలు నుంచి. అనంతరెడ్డి గారు నమస్కారం, మాట్లాడండి. మీరేమంటారు? పురంధరేశ్వరి గారు లేఖ రాయటం ఏంటి, మాకు పలానా వాళ్ళని అపాయింట్ చేయమని అడగటం ఏంటి, ఎందుకు ఇట్లా చేస్తున్నారు వీళ్ళంతా తెలుగుదేశం కూటమి? ఏమంటారు? కేంద్ర పార్టీ వాళ్ళు దేశంలో రాజకీయ ప్రధానమంత్రులనే అన్నదాన్ని కొద్ది చేస్తుంది సార్. కేంద్రంలో ఇప్పుడు బీజేపీ నరేంద్ర మోడీ గారు ఉన్నారు కదా సార్ ప్రధానమంత్రిగా, మనకి ప్రెసెంట్ గా. అవును, వాళ్ళ అండదండల కొద్ది మన ఆయన సిఎస్సి కూడా రాజీనామా చేసే ఇదంతా వాళ్ళ చర్చ కొద్ది జరుగుతుంది సార్. అంతే, ఏం లేదు. అట్లే ఏం మరి మీరేం చెప్తున్నారు నాకు అర్థం కాలేదు. రైట్, ప్రసాద్ గారు గుంటూరు నుంచి. ప్రసాద్ గారు నమస్కారం, మాట్లాడండి. నమస్తే సార్, అక్కడ ఉన్న ముగ్గురికి నమస్కారం, ప్రేక్షకులకు నమస్కారం సార్. నేను ఈ 4-5 రోజుల నుంచి పెన్షన్ గురించి, నేను ఈ వాలంటీర్ల విషయం గురించి మాట్లాడుతూ ఉన్నాను. నేను ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ. ఓకే, మాట్లాడండి. నేను గత ప్రభుత్వంలో పెన్షన్స్ పంచడానికి వెళ్ళాను సార్. పెన్షన్ పంచడానికి వెళ్ళారు? పంచడానికి వెళ్ళాను. ఒక వార్డు అలాట్ చేస్తారు, సాయంత్రానికి డబ్బులు ఇస్తారు, ఉదయం వెళ్ళి మేము పంచాలి. అక్కడ వచ్చి కూర్చుంటారు, పాపం పొద్దునైనా మధ్యాహ్నం ఒక్కొక్కసారి ఫింగర్ పడదు, వాళ్ళు డబ్బులు తీసుకెళ్ళరు. అవును, మళ్ళీ మరుసటి రోజు వెళ్ళాలి. అలా ఒక 3-4 రోజులు అయిన తర్వాత పెన్షన్ వాళ్ళకి రాదు, అమ్మ వచ్చే నెల వస్తుందమ్మా, మీరు లేకపోతే బయోమెట్రిక్ చూసుకోమని చెప్పేవారు. ఓకే, అదైన తర్వాత ఒక 3 నెలలు వాళ్ళు కన్సిక్యూటివ్ గా రాకపోతే 4వ నెలలో పెన్షన్ తీసేస్తారు. కానీ ఆ 3 నెలలు అయిన తర్వాత సాయంత్రం పూట ఆ వార్డ్ మెంబర్ మా దగ్గరకు వస్తారు. వచ్చి ఆ లిస్ట్ అంతా చూసుకొని ఎవరైతే కంటిన్యూగా 3 నెలలు తీసుకోలేదో చూసుకొని వాళ్ళ సంతం పెట్టేసుకుని తీసేసుకుంటారు. ఆ డబ్బులన్నీ డ్రా చేసేసుకుంటారా? అంతే, డ్రా చేసేసుకుని మాకు క్యాష్ ఇస్తారు కదా పంచమని, ఆ క్యాష్ మేము వాళ్ళకి ఇచ్చేసేయాలి. చంద్రబాబు గారి ప్రభుత్వంలో ఇది జరిగింది. నేను స్వయంగా పక్కగా నేను చేసిన వాటి గురించి నేను చెప్తున్నాను. అలా అన్ని వార్డులలో అలానే జరుగుతుంది. మరి ఎంత దుర్మార్గంగా పనిచేసినటువంటి చంద్రబాబు ప్రభుత్వం గొప్పదట. ఇప్పుడు వాలంటీర్లతో ₹1 తీసుకోకుండా వాళ్ళు స్వచ్ఛందంగా సేవ చేస్తుంటే వాళ్ళని తీసేసిన దాకా ఊరుకొని రామోజీరావు, రాధాకృష్ణ, పవన్ కళ్యాణ్, నిమ్మగడ్డ రమేష్ కుమార్, చంద్రబాబు గారు వీళ్ళంతా గొప్పవాళ్ళంట. ఏం దౌర్భాగ్యం అండి ఇది. రైట్, చాలా మంచి పాయింట్ చెప్పారు ప్రసాద్ గారు. రైట్, విజయరామరాజు గారు భీమవరం. విజయరామరాజు గారు చెప్పండి, బీజేపీ పురంధరేశ్వరి గారి రూపంలో తెలుగుదేశం పార్టీ వారు కంప్లైంట్ చేసి మాకు పలానా ఆఫీసర్లు వద్దు, పలానా ఆఫీసర్లు కావాలి, వాళ్ళైతేనే మాకు ఉపయోగం అని రాయటం ఏంటి? ఎలక్షన్ కమిషన్ వాళ్ళు వీళ్ళలో మరి కొందరిని ఆల్రెడీ మరి ఈ లెటర్ చూసి చేశారా లేకపోతే వాళ్ళు స్వయంగా చేశారో తెలియదు, కానీ కొందరిని ఆల్రెడీ బదిలీ చేయటం ఏంటి? ఇది ఎప్పుడైనా మీరు ఈ విడ్డూరం ఎప్పుడైనా విన్నారా? నమస్తే సార్. నమస్కారం. అక్కడ ప్యానల్లో ఉన్న అందరికీ నమస్కారం అండి. నమస్కారం. నా వయసు 56 సంవత్సరాలు అండి. బేసిక్గా నేను న్యాయవాదిని. ఓ, వెరీ గుడ్. ఇంత ఘోరం ఎప్పుడు చూడలేదండి. ఉత్తరం రాయడం మాకు నచ్చలేదు, మాకు అన్యాయం జరుగుతుంది, ఈ రకంగా బయాస్ గా ఉంటారు ఆఫీసర్లు అని రాయడం వరకు ఓకేనండి. కాకపోతే రాసినప్పుడు కూడా ఆధారాలు చూపించాలి కదా, పలానా చూపించాలి, సహేతుకమైన ఆధారాలు చూపించాలి. అవును, దాంతో పాటు ఇంత దారుణం ఏంటంటే అసలు కావలసిన ఆఫీసర్లు ఏమంటే అధికారంలో వీళ్ళున్నారా వాళ్ళున్నారా అర్థం కాదు. రామోజీరావు దగ్గరికి వెళ్ళి ఫైల్ తీసుకెళ్లి సంతకం పెట్టించుకోవాలంటే చూపించి ఫైల్ పెట్టి ఇంతకాలం మరి ఎలా నడిపారో తెలియదండి ఆ పత్రికని. మరి ఇంకేం చెప్తాం, ఇంక ఈ రకంగా మాట్లాడితే నిన్న ఒక ఆసక్తికరమైన విషయం చెప్తానండి. చెప్పండి ప్లీజ్. నేను అబ్జర్వ్ చేసింది, నేను ఎవరిని తప్పుపట్టను. నవనీత్ కౌర్ అని అమరావతి ఎంపీ అండి ఆవిడ, మహారాష్ట్ర. అవును, ఆవిడ బేసిక్ గా క్షత్రియ, చేసుకున్నది రాణా అనే క్షత్రియ అని చేసుకుంది. అవును, అయితే ఆవిడ ఎస్సీ కాదని మహారాష్ట్ర హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఓకే, రీసెంట్ గా ఆవిడ బీజేపీలో చేరింది, బీజేపీలో చేరి ఎంపీ టికెట్ ఇచ్చారు ఆవిడకి. అవును, సుప్రీంకోర్టు, గౌరవ సుప్రీంకోర్టు ఆవిడ ఎస్సీ సర్టిఫికేట్ వ్యాలిడ్ అని ఇచ్చేసిందా? మరి ఎక్కడ తప్పు జరిగినట్టు, కింద కోర్టా పై కోర్టా, మరి ఇవన్నీ ఎట్లా చూడాలి? ఎందుకు ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే మీరు చెప్పిందట్లే ఇప్పుడు 100 కోట్లు కూడా చేయనికి ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఏడాది కాలంగా ఒక మాజీ మంత్రి
ఆయన జైల్లో ఉన్నాడు. ఇక్కడ వేల కోట్లు చేసినటువంటి చంద్రబాబు గారి తొలికి కేంద్రం అసలు ఒక్కసారి కూడా రాలేదు. అదొక విశేషం కదా. వాళ్ళే చెప్పారు 2000 కోట్లు అక్రమాలు జరిగాయి, లేకపోతే ఈడీ జరిగిందని. ఎక్కడ అసలు ఇప్పుడు ఆయన బీజేపీలో చేరగానే అసలు ఏమీ లేదు. సీఎం రమేష్, సుజనాథ్ చౌదరి వీళ్ళందరూ ఎగ్జాంపుల్సే కదా. నిజంగానే బీజేపీలో చేరంగానే పునీతులు అయిపోతున్నారు. అట్లాగే వైసీపీలో ఉన్నప్పుడు రౌడీలు గూండాలంతా తెలుగుదేశంలో చేరంగానే చాలా సాధు జంతువులు అయిపోతున్నారు చంద్రబాబు గారి దృష్టిలో. రైట్, చాలా ఇంట్రెస్టింగ్ విషయం చెప్పారు విజయరామరాజు గారు. సత్యనారాయణమూర్తి గారు, అమలాపురం. సత్యనారాయణమూర్తి గారు నమస్కారం, మాట్లాడండి. నమస్తే అండి. నమస్తే. ఇప్పుడు ఈ పురంధేశ్వరి గారు ఆవిడ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు అనుకుంటున్నారో లేదా సెంట్రల్ సిఇసి కమిషనర్ అనుకుంటున్నారో తెలియట్లేదండి. ఆవిడకున్న హోదా ఏంటో, ఆవిడకి ఉన్న ఏదేంటో ఆవిడ తెలుసుకుని ప్రవర్తించాలండి. అంటే ఆవిడకి తెలిస్తే కదా ఆవిడ ఊరికే గుడి సంతకం కాదు. నా డౌట్ అయితే ఆవిడ గుడి సంతకం పెట్టుంటారు. ఆవిడకి ఇవన్నీ తెలియదు కదా. తెలుగుదేశం వాళ్ళు ఎవడో రాసిచ్చారు, సంతకం పెట్టి పంపించేశారు అంతే. ఇప్పుడు పరువు పోతుంది ఎవరికి? పురంధరేశ్వరి గారికి. ఆవిడ పురంధరేశ్వరి గారి భర్త అయిన దగ్గుబాటి వెంకటేశ్వర గారికి పరువు పోద్ది. ఇదేంది ఈ దరిద్రం ఏంటి, ఈ గోళ ఎంతని. కానీ చంద్రబాబు గారి చేతులు క్లీను ఈ విషయంలో. బీజేపీ పరువు శాంతం పోయింది, మొత్తం తీసేసింది ఆవిడ. పురంధరేశ్వరి గారు ఇప్పుడు ఆ బీజేపీ ఒరిజినల్ బీజేపీ నేతలంతా చేతులు తలపట్టు కూర్చున్నారంట. ఈ పవన్ కళ్యాణ్ గారండి, ఈ నాకు సెంట్రల్ ఇంటెలిజెన్స్ నుంచి ఇన్ఫర్మేషన్ ఉంది, గవర్నమెంట్ ట్రాఫికింగ్ జరుగుతుందని అంటాడు ఆయన. అంటే వాళ్ళకి చేతకాక ఈ నరికట్టమని ఇచ్చారండి కానీ గవర్నమెంట్ ట్రాఫికింగ్ అంటే అప్పుడు అన్నాడు, ఇప్పుడు అంటే ఇప్పుడు మళ్ళీ నేను వాలంటీర్ల వ్యవస్థ కొనసాగిస్తామని చంద్రబాబు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు అంటున్నారు కదా. రైట్, శ్రీనివాస్ గారు బాపట్ల. శ్రీనివాస్ గారు చెప్పండి, పురంధరేశ్వరి గారు ఇట్లా చెత్తవార్త లేఖలు రాయడం ద్వారా పరువు పోగొట్టుకుంటున్నారా? దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారి పరువు గాలి తీసేస్తున్నారా? ఏమిటి? చివరికి తెలుగుదేశంకి ఏజెంట్గా మారిపోయే దౌర్భాగ్య పరిస్థితికి బీజేపీ వెళ్ళిపోవడం కరెక్టేనా? ఒక మాజీ ముఖ్యమంత్రి గారు ఎన్టీ రామారావు కూతురు ఉంది. ఈయన ఇప్పుడు ప్రజెంట్ బీజేపీ పరువు కాదండి, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారి పరువు కూడా తీసేశారు. ఎన్టీ రామారావు కూతురుగా ఉండి ఆవిడ అట్లా అవును చేయటం కూడా కరెక్ట్ కాదండి. ఇది మన రాష్ట్రంలో ఏపీలో ఉంది, ఒరిజినల్ బీజేపీ కాదండి, తెలుగు బీజేపీ అండి. తెలుగు బీజేపీ అవునండి, మా ఒపీనియన్ సార్. గణేష్ గారు విజయవాడ. గణేష్ గారు చెప్పండి, మాకు పలానా ఆఫీసర్లను పంపించండి, మేము గెలవాలని రాయటం ఎప్పుడైనా విన్నారా? పురంధరేశ్వరి గారు ఇందాక చెప్పారు ఎవరో ఒక కాలర్ చక్కగా, ఎన్టీ రామారావు గారి పరువు కూడా తీసేస్తుంది పురంధరేశ్వరి గారు అంటున్నారు, మీరు ఒప్పుకుంటారా? నమస్కారం కొమ్మినేని శ్రీనివాస్ గారు, అక్కడ అందరికి కూడా నమస్కారం. అంటే నేను పురంధేశ్వరి గారి లాగా పెద్ద మాటలు మాట్లాడలేం కానీ ఒకటైతే వాళ్ళకి తెలిసిన విధానం ఒకటేనండి, గుడ్డగాల్చి మొహానేస్తాము, మీరు తుడుచుకోండి, మీరు ప్రూవ్ చేసుకోండి, ఇవన్నీ పక్కన పెడతా అంటే పెద్దవి కూడా నేను మాట్లాడదలుచుకోలేదు. వాళ్ళకి ప్రజలతో ఏం సంబంధం లేదండి. వాళ్ళకి ప్రజలకు అందించే ప్రజలతోటి కానీ వాళ్ళకి అందించే సేవలతోటి వాళ్ళకి సంబంధం లేదు. ఓకే, నేను పురంధేశ్వరి గారు ఏం చేశారు అంత పెద్ద నేను మాట్లాడలేను కానీ ఒక బాధితుడిగా ఒక మాట అయితే చెప్పగలుగుతాను. చెప్పండి. ఇప్పుడు మా నాన్నగారికి వచ్చి ఒక 66 ఏళ్ళండి. 66 ఏళ్ళు. నా ఉద్యోగం ఇచ్చే నేను బయట ఉంటాను. ఆయనకు వచ్చేసి పెన్షన్ ఇస్తుంది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 3000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు. ఓకే, ఇంటికి తీసుకెళ్ళి ఇస్తారు. ఇంటికి తీసుకెళ్ళిస్తారు. వాలంటీర్ అంటే మా ఇంటి పక్కల ఉండే అమ్మాయిలే, మా ఇంట్లో పిల్లలనే ఉంటారు అందరూ. వెరీ గుడ్. ఆ పాప వచ్చి పాప అంతా ఇస్తుంటుంది. ఇంకొక అంటే ఒక అతిశయోక్తి కాకుండా నిజం చెప్తున్నాను సార్, ఇక్కడ రామాలయం ఇక్కడ వచ్చేసి ఎవరికి సంబంధం లేకుండా ఆయన డయాలసిస్ పేషెంట్ గా డయాలసిస్ స్టార్ట్ అయిందండి డిసెంబర్ మంత్ లో. జనవరి మంత్ లో ఆటోమేటిక్ గా వాళ్ళు ఆ డేటా తీసుకుని మనం అప్లై చేయకుండా వాలంటీర్లో తీసుకొచ్చి ఫిబ్రవరి మంత్ లో వాళ్ళు 10,000 రూపాయలు పెన్షన్ మొదలు పెట్టారు సార్. ఇచ్చేసారు వాళ్ళు ఇచ్చారు, మేము అర్జీ కూడా పెట్టుకోలేదండి. ఓకే, గుడ్. ఈవెన్ మాకు సంబంధం లేకుండా మా దృష్టిలో లేకుండా అంటే ఇది అర్హత ప్రామాణికంగా చేశారంటారు. ఇచ్చారు. ఇప్పుడు ఈయన వారానికి 2 రోజులు డయాలసిస్ చేయించుకోవాలండి. మంగళవారం శుక్రవారం డయాలసిస్కి వెళ్తారు. ఓకే, వెళ్ళినప్పుడల్లా ఆయన అక్కడ పాపం నేర్చుకుంటారు. అలా ఉంది. వీళ్ళని వెళ్ళి మీరు సచివాలయానికి వెళ్ళి తీసుకోండి, ఇక్కడికి వెళ్ళి తీసుకోండి, వాళ్ళకి ఇప్పుడు ఇచ్చే వాలంటరీ బాధ వెళ్ళే పేషెంట్. ఏం చేస్తాం, ఎలక్షన్ కమిషన్ కి మానవత్వం లేకపోయే న్యాయస్థానాలు కూడా ఈ పాయింట్ ని అర్థం చేసుకోలేదు. జగన్ గారేమో మళ్ళీ నేను వచ్చిన తర్వాత పెడతానికి ఏం చేద్దాం, మరి ఇప్పుడు ప్రస్తుతానికి తప్పదు కదా అని ఆయన బాధపడుతున్నారు. సరే చూద్దాం మరి ప్రజలు ఎట్లా రియాక్ట్ అవుతారన్న దాని మీద ఆధారపడి ఉండదు. అశోక్ గారు విజయనగరం మరొకరు. అశోక్ గారు నమస్కారం, మాట్లాడండి. హలో,
నమస్కారం అండి, మాట్లాడండి. ముందుగా శ్రీనివాసరావు గారు మీకు ప్యానల్లో పాల్గొన్న పెద్దలందరికీ ధన్యవాదాలు సార్. చెప్పండి. పురంధరేశ్వరి గారు ఎన్టీఆర్ పరువును తీసేస్తున్నట్లేనా? చంద్రబాబు గారు ఎట్లాగో తీసేశారు, ఇప్పుడు ఎన్టీ రామారావు గారి పరువుని కూతురు కూడా తీసేస్తున్నట్లేనా? అంటే వీళ్ళంతా కాగితం పుల్లు అంటారు సార్. కాగితం పుల్లా? ఎందుకంటే వీళ్ళు ఎప్పుడైనా సరే ప్రజల్లోకి సేవ చేసి ప్రజల యొక్క మొక్కు పొందడానికి ఏ రోజు ఏ దేనికో రాలేదు. ఆఫీసర్లను అడ్డం పెట్టుకుని గెలవాలని చూస్తున్నారా? వీళ్ళ యొక్క స్వప్రయోజనాల కోసం లాల్ తీసేయండి, నీళ్ళు తీసేయండి, ఇది ఏ రోజు ఒక ప్రజలకు మంచి చేయాల్సింది ఏదైనా కార్యక్రమం కావాలి ఏ రోజైనా ప్రజల్లోకి వచ్చారు సార్. అవును, వారు వీళ్ళు ఎంతసేపు కాగితాల వరకు. అప్పుడు ఆ పవన్ కళ్యాణ్ గారు అన్నారు కదండి, హ్యూమన్ ట్రాఫింగ్ ఎవరో ఇంటెలిజెన్స్, ఆ ఇంటెలిజెన్స్ ఎవరో కాదండి, ఈ అమ్మాయి ఇచ్చినట్టు ఉంది ఆయనకి. రైట్. ఆ ఇన్ఫర్మేషన్ నిజంగా ఉంటే ఈ పాటికి ఎంత గందరగోళం అయింది, దేశం అంతా గందరగోళం అయింది. పవన్ కళ్యాణ్ తన అజ్ఞానాన్ని జనం మీద బులివేండ్లే కానీ అది పెద్ద సీరియస్గా తీసుకోక్కర్లేదు. అయితే నాకు ఒక డౌట్ ఉండేది. ఒకప్పుడు ఎన్టీ రామారావు గారిని దించేసినప్పుడు పాపం దగ్గుబాటి గారు ఏం చెప్పేవాడంటే, పురంధరేశ్వరి గారి మీద ఆరోపణ చేస్తున్నారు కానీ ఆవిడ వద్దని చెప్పిందయా అని అనేవాళ్ళు. నేను కూడా నా బోటి వాళ్ళని కూడా నమ్మేవాళ్ళం. కానీ ఇప్పుడు ఈ జరుగుతున్న కుట్రలు ఇవన్నీ చూసిన తర్వాత ఖచ్చితంగా ఆవిడకి కూడా రోల్ ఉందేమో అనే అనుమానం వస్తూ ఉంది.